అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం పులియోగరే అంటే అన్నంతో చేసుకుంటాం కదా. ఈసారి అన్నంతో కాకుండా డిఫరెంట్గా అటుకులతో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అటుకులు పులియోగర ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అటుకులతో పులియోగర చేసేటప్పుడు గట్టి అటుకులు తీసుకోవాలండి. కొంచెం పేపర్ అటుకులు తీసుకుంటే మెత్తబడిపోతుంది. ఇలా గట్టిగా ఉన్నవి అటుకులు తీసుకున్నామంటే మనం చేసే పులియోగర గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. 2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత ఏమాత్రం ఎందరు నీరు లేకుండా డ్రైగా పెట్టాలి. నీరుతోటి పెట్టేసినారంటే అటుకులు మెత్తబడిపోయి మనం చేసే పులియోగరే బాగోదు. సో 2 సార్లు కడిగిన తర్వాత ఇలాగా నీరు లేకుండా డ్రైగా ఒక సైడ్ పెట్టుకోవాలి. నీరు మాత్రం ఉండకూడదు, ఓకేనా. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పులియోగర చేస్తున్నామంటే కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి. 8 నుండి 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 1 కప్పు వేరుశనగ గుడ్లు వేసుకోవాలండి. పులియోగరకి చాలా చాలా ఇంపార్టెంట్, అది ఉంటేనే తినడానికి బాగుంటుంది. 1 కప్పు వేరుశనగ పప్పు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్ వేసుకుని హింగ్ వేసుకోవాలి. మనం చిత్రాన్నం పులియోగర చేసేటప్పుడు హింగ్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేరుశనగ పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత 3-4 బ్యాడ్గా మిరపకాయలు అంటే కాశ్మీర్ మిరపకాయలు, అలాగే 1 తెల్లుల్లి కచ్చా బిచ్చా దంచాలండి. దంచితే మధ్య మధ్య తింటే బాగుంటుంది. కరివేపాకు తెలుసు కదా, ఫ్రెష్ కరివేపాకు 1 3 రెబ్బలు వేసుకుని ఫ్రై చేసామంటే తాలింపు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. అక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని పసుపు వేసాను. అలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలండి. ఎక్కువ ఏది కూడా మార్చకూడదు, పులియోగరకి మార్చితే బాగోదు. ఇక్కడ ఒక మీడియం సైజు టమాటో సైజు అంతా చింతపండు నానబెట్టి గొజ్జు ఇలా గట్టిగా తీసుకోవాలి. ఎక్కువ పలసగా తీసుకోకూడదు. పులుసు గట్టిగా ఉండాలండి, పలసగా ఉంటే బాగోదు, ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి. మనకి ఆ పులుసు గట్టిగా ఉడకాలన్నమాట. మనం ఈ గొజ్జు 1 నెల 2 నెలలు పెట్టుకోవాలంటే ఆ చింతపండు పులుసు బాగా ఉడకాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బెల్లం చిన్న ముక్క వేసుకున్నామంటే మనకి పులుపు తెలియకుండా తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. సో ఇప్పుడు కూడా పులియోగర అంటే కొంచెం బెల్లం వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. మనకు ఆ చింతపండు పులుసు ఎంతవరకు ఉడకాలంటే మనం వేసిన నూనె తేలాలి. పైన తేలింది అంటే చింతపండు పులుసు బాగా ఉడికింది అని. చూస్తున్నారు కదా నూనె ఎలాగ పైన తేలుతుంది. ఇలా తేలినప్పుడు హోమ్ మేడ్ పులియోగర పౌడర్ కానీ లేదంటే మార్కెట్ పౌడర్ కానీ వేసుకోవాలి. ఈ పులియోగర వేరే బ్రాండ్ దొరికింది నాకు, కొంచెం నల్లగా ఉంది, నల్ల చింతపండుతో చేశారు అనుకుంటున్నారు. కలర్ కొంచెం తక్కువ ఉన్నది. నేను రెగ్యులర్గా వాడేదంటే GRB పులియోగర పౌడర్ అని, చాలా టేస్ట్గా ఉంది. ఇదేం ప్రమోషన్ ఏమి కాదు, నేను తెస్తాను వాడతాను కాబట్టి మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. పౌడర్ వేసి 1 నిమిషం కలిపిన తర్వాత డ్రై కోకోనట్ తురుము వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నామంటే మనం పులియోగర ఒక్కొక్క ముద్ద తినేటప్పుడు వేరుశనగ పప్పు కోకోనట్ తురుము నువ్వులు దొరుకుతుంటే తినేటప్పుడు ఎంత తిన్నామో మనకే తెలీదు, అంత టేస్ట్గా ఉంటుంది. పౌడర్ వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత వెంటనే డ్రై కోకోనట్ తురుము నువ్వులు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గొజ్జు చల్లగైన తర్వాత మీరు ఒక గాజు బాక్స్లో పెట్టుకున్నారంటే 2 నెలలు 3 నెలలు కూడా ఉంటుంది. చేయి పెట్టుకుంటా డ్రై చేతులతో డ్రై స్పూన్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టే అటుకులోన గొజ్జు వేసుకుని క్వాంటిటీ చూసుకోండి, మనకి ఆ కలరు అన్నీ కూడా బాగా రావాలి కదా. కొంచెం గొజ్జు ఎక్కువ వేసుకుని చేతులతో కలుపుకుంటే అన్ని మెతుకులు కూడా బాగా అంటుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంది. మీకు ఎలాగ అనిపిస్తుంది, బాగుంది కదా. ఇలా తయారు చేసిన పులియోగర గొజ్జు ఒక గాజు బాటిల్ ఎత్తి పెట్టామంటే 1-2 నెలలు ఆరామ్సే ఉంటుంది. మీ పిల్లలు ఏమైనా హాస్టల్లో ఉన్నారంటే వాళ్ళకి కూడా ఒక బాక్స్లో ఇచ్చేస్తే తడి చేతులు లేకుండా ఎండు చేతులతో ముట్టినారంటే 2 నెలలు బాగుంటుంది. మీకు అటుకులు పులియోగర వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.